హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డారా? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి ఛానల్. నేను ఈరోజు ఇంకొక చిన్న పాట పాడతా. ఇది కొత్తగా ఉంది, నాకు కూడా కొత్తగా అనిపించింది. నేను మా ఆయన ఫోన్లో విన్నాను, అప్పుడు పాడాలనిపించింది. పాడి వీళ్ళకి వినిపించాలి ఖచ్చితంగా. వీళ్ళు పాడి నేర్చుకొని వీళ్ళు చర్చిలో పాడాలి అని ఒక చిన్న ఆశ కలిగింది. అందుకని మీకోసం నేను ఇంకొక కొత్త పాటతో, ఎవరైనా వినుండొచ్చు, అందరికీ తెలీదు అనడం తప్పు. కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపో ఉండొచ్చు. ఎవరికైతే తెలియదో వాళ్ళకి కొత్త పాట, ఎవరికైతే తెలుసో వాళ్ళకి పాత పాట కదా. నాకు కొత్త పాటనే, అందుకే నేను కొత్త పాట అన్న. ఒక పాట పాడుకుందామా? అందరూ ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. అలానే ఎదురు చూడండి, సరేనా? ఒక చిన్న పాటతో మీ ముందుకి వచ్చింది మీ ప్రీతి. అద్భుత వాక్యం ఉంది నా చేతిలో, యేసయ్య ఉన్నారు మా మనసులో. అద్భుత వాక్యం ఉంది నా చేతిలో, యేసయ్య ఉన్నారు నా మనసులో. జీవము గల దేవుడు నా పక్కన ఉన్నాడు. జీవము గల దేవుడు నా పక్కన ఉన్నాడు. జయము నిశ్చయము నా చేతిలో. నీవే కదా నా జీసస్. నీవే కదా నా జీసస్. నీవుంటే జరగని మిరాకిల్స్. నీవే కదా యేసు, నీవే కదా యేసు, నీవే కదా. నీవుంటే జరగను మిరాకిల్స్. అద్భుత వాక్యం ఉంది నా చేతిలో, యేసయ్య ఉన్నారు మా మనసులో. అద్భుత వాక్యం ఉంది నా చేతిలో, యేసయ్య ఉన్నారు మన తోడును. నీవే కదా నా జీసస్. నీవుంటే జరగను మిరాకిల్స్. నీవే కదా యేసు, నీవే కదా జీసస్. నీవుంటే జరగను మిరాకిల్స్. ఈ పాటలో అర్థం ఎంతమందికి అర్థమైంది చెప్పండి కామెంట్లో, సరేనా? మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను చూసుకుంటాను. మరి రేపు ఇంకొక కొత్త పాటతో మీ ముందుకు వస్తుంది మీ ప్రీతి, సరేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్.